అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపకై దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అవర్ వీడియోస్. మా ఆశయం అంతా ఒకటే, 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టే లోపే ఒక నూతన శుభవార్తలు కామెంట్ పెడుతున్న మీ అందరి జీవితంలో మేము ఆ సాక్ష్యాలు వినాలని ఎంతగానో ఆశపడుతున్నాం. మనందరం చాలా మట్టికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడితే ఎంత బాగున్నో అని మనం కోరుకుంటూ ఉంటాం. నిజమే, దేవుడు ఒకసారి మాట్లాడితే మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. దేవుడు ఒకసారి మనతో మాట్లాడితే మన హృదయానికి చాలా ధైర్యం వస్తూ ఉంటుంది. కానీ మనం అనుకుంటాం ప్రభు మాట్లాడేమో, దేవుడు మన ప్రార్థన విండేమో అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు కదా. ఆయన అందరితో మాట్లాడగలిగిన ఏకైక సమర్థుడు. ఆయన మాట్లాడకపోతే ఈరోజు ఎంతమంది సజీవులుగా ఉండేవారం కాదు, ఎంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళేవారం కాదు. దేవుడు అందరితో మాట్లాడగలిగిన దేవుడు. కానీ కొంతమందితో ప్రభు మాట్లాడట్లేదు. ఎందుకో చెప్పనా? దేవుడు కొంతమంది విషయంలో వారి జీవితంలో క్రియ వెతుకుతున్నాడు. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు దేవుని మాట కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు ఈ వర్తమానం నీకే. దేవుడు తిరిగి మాట్లాడాలంటే మన జీవితంలో కొన్ని ఉండాలి. బాలుడైన సమయాలు మనకు బాగా తెలుసు. బాలుడైన సమయాల కోసం దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. బాలుడైన సమయాలతో ప్రభు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అన్న విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. బాలుడైన సమయాల జీవితంలో ఎప్పుడైతే వారి తల్లిగారు హన్నా గారు ప్రభు సన్నిధికి తీసుకొచ్చారో 1వ అధ్యాయము 28వ మాట మనం చదవగలిగితే చివరిలో రాయబడి ఉంటుంది. అప్పుడు వారు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఉన్న స్థలాన్న ఆ బాలుడైన సమయాలు బాలుడుగా ఉన్నప్పుడే, చిన్నవాడిగా ఉన్నప్పుడే అక్కడే ప్రభు సన్నిధికి మ్రొక్కారు. ఈరోజు నేను అంటున్నాను కదా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, కానీ ఎప్పుడు మ్రొక్కాలో మనకి తెలియని పరిస్థితి. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళినా అక్కడ వారు మ్రోకాల్లోని ప్రార్థన చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. కొంతమంది మందిరానికి లోపలికి వెళ్ళగానే దేవుని సన్నిధిలో మ్రొక్కేది ఏమి ఉండదండి. జస్ట్ అట్లా వెళ్ళిపోయి కూర్చుంటారు, కొంతమంది మాట్లాడుకుంటారు, లేకపోతే రకరకాల పనిపాట్లో మునిగిపోతారు. అలాంటి వారితో ప్రభు మాట్లాడరు. బాలుడైన సమయంలో మొదటి లక్షణం అది, దేవునికి మ్రొక్కే లక్షణం. తర్వాత బాలుడైన సమయాలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతో వచ్చాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటి చెప్పనా? బాలుడైన సమయాలు దేవునికి ఎక్కువ పరిచర్య చేశాడు. ఈరోజు పరిచర్య చేసే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఇవాళ వీడియో చూస్తున్న నువ్వు ఒకవేళ పరిచారికుడు అయితే, ఒకవేళ పరిచారికురాలు అయితే ఎంత ధన్యత తెలుసా? ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతారు. దేవుని పరిచర్యలు ఎవరైతే పాలుభాగస్తులు ఉన్నారో, దేవుని మందిరంలో ఎవరైతే మ్రొక్కే లక్షణం వారికి ఉందో, దేవుని సందులో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి వారు బ్రతుకుతారో, మనుషులు మీతో మాట్లాడకపోయినా ఈరోజు నా ప్రభు మీతో మాట్లాడతారు. ధైర్యంగా ఉండు. నీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఆయన తిరిగి నీతో మాట్లాడినప్పుడు. ఆయన నీతో మాట్లాడాలంటే దేవుని సందులో మ్రొక్కే లక్షణం నీకు, నాకు, అందరికీ ఉండాలి. అలాగే ఎక్కువ పరిచర్య చేసే ఆలోచనలు మనకు ఉండాలి. పరిచర్య చేసేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు. ఎందుకంటే ఆ పరిచర్య చేసే వాళ్ళని ప్రభువే ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రియ సంగమా, దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఏదైతే అవసరమో ఆ పనులు చేయడం ప్రారంభిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారితో మీరు మాట్లాడండి, వారందరినీ మీరు దర్శించండి. మన తండ్రి, వారి సమస్యలకు పరిష్కారాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ వారి పనిపాట్లన్నీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.